ఇక రైతులను అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. లాఠీలు, కేసులు, బెదిరింపులతో రైతుల ఆగ్రహానికి ఆనకట్ట వేయలేరని తేల్చి చెప్పారు. చివరికి జర్నలిస్టులపై కూడా దాడులు చేయడం హేయమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందు రైతుల రుణం తీరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులతో రణం మొదలు పెట్టారని, రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని, చర్యలుంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను, నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ను అమల్లోకి యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు చేసిన మోసం, ద్రోహం దాన్ని సరి చేసుకో తప్ప పోలీసులను, లాఠీలను, అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా, డిసెంబర్ 7 నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇవాళ ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసే హక్కు ఉండదా? ప్రజాపాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన గుట్టు రట్టయిపోయింది. నీ ప్రజాపాలనలో నీ అబద్ధాలను, నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు, అక్రమంగా నిర్బంధించుడు తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు.